ఎంతో హెల్దీ వెజిటబుల్ క్యారెట్. ఈ క్యారెట్ తోటి జనరల్‌గా మనం స్వీట్స్ ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా! స్వీట్సే కాకుండా పులావ్ కూడా తయారు చేసుకోవచ్చు. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ క్యారెట్ పులావ్. కొంచెం డిఫరెంట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్సులకైతే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎలా తయారు చేయాలో చూద్దాము. 5 మీడియం సైజ్ క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను దీన్ని ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేస్తున్నాను. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. చెక్క, మొగ్గ, లవంగ, ఇలాచీ, బిర్యానీ ఆకు, 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుందాము. మనం కారం పొడి చాలా తక్కువ యాడ్ చేసుకుంటాం కాబట్టి కారంకి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నది యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకునేటప్పుడు 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి. జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్ని. ఇందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తురుము కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలాలు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటే మనకి క్యారెట్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాము. చిన్న స్పూన్తోనే యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ క్యారెట్ని కూడా మసాలాలతో బాగా కలుపుకొని 3-4 నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 1:2 రేషియోలో 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 గ్లాస్ పచ్చి కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరిని, ధనియాలు కలిపి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిల్క్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. అది 1 గ్లాసు, 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. టేస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసుకుందాము. నేను రైస్ని నానబెట్టుకోలేదు, డైరెక్ట్గానే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి రైస్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ సరిపోతుంది. మసాలాలు ఎక్కువ యాడ్ చేసుకోవట్లేదు కదా. ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ మూతతో కవర్ చేద్దాము. స్టీమ్ వచ్చిన తర్వాత మాత్రమే విజిల్ పెట్టుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకోకుండా మీడియంలోనే ఉంచుకున్నాను. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే తొందరగా మాడిపోతుంది. మీడియంలో ఉంచుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా స్టీమ్ వస్తుంది. ఇప్పుడు మూతతో కవర్ చేసిన తర్వాత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. చాలా బాగా ఉడికింది. చాలా మంచి వాసన కూడా వస్తుంది. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఇప్పుడు గరిటెతోటి కలుపుకుందాము. మనం ఇలా 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవడం వల్ల అన్నం కొంచెం చల్లగా అయ్యి పొడి పొడిగా వస్తుంది. నేను బాస్మతి రైస్ కూడా యూజ్ చేయలేదు. రెగ్యులర్గా మనం వాడే రైస్నే యూజ్ చేశాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ పోయిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిగా రైస్ వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా హెల్తీగా ఉండే ఈ రెసిపీని. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ అని ప్రెస్ చేస్తే మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.